చీకటి రహస్యం. శ్వేత ఇంటి దగ్గర పరిస్థితి. ఆ రాత్రి ఒక మేఘావృతమైన చీకటి ఆకాశంలో నక్షత్రాలు కనపడడం లేదు. ఊరికి దూరంగా ఉన్న శ్వేత ఇంటి చుట్టూ ఒక వింత శాంతి. ఆ ఇంటికి ఎప్పుడూ కొన్ని వింత శబ్దాలు వస్తుంటాయి, కానీ ఎవరూ పట్టించుకోరు. శ్వేతకి మాత్రం ఆ ఇంట్లో ఏదో పొరపాటు జరుగుతుందని ఎప్పటి నుంచో అనిపిస్తోంది. రాత్రి 12 గంటల సమయంలో ఆ రోజు రాత్రి చీకటి మరింత దట్టంగా మారింది. ఇంట్లో ఫోన్ రింగ్ అయింది. శ్వేత లేచి ఫోన్ తీసుకుంది. హలో, అటువైపు వింత శబ్దం. మెల్లిగా ఊపిరి పీల్చినట్టు. శ్వేత, నీ వెనుక చూసుకో. గుండె జారి పడేలా అయింది. వెనక్కి తిరిగి చూసింది. ఎవ్వరూ లేరు, కానీ గాలి కొంచెం చల్లగా మారింది. తలుపు మూసినట్లుగా ఓ శబ్దం వచ్చింది. అద్దెవరు? శ్వేతకి భయం వేస్తోంది. తలుపు తెరిచి చూసేంత ధైర్యం లేదు. అప్పుడు ఫోన్ మళ్ళీ మోగింది. నువ్వు నాకీ రోజు విందు అవ్వాలి, రా బయటికి. శ్వేత కాళ్ళు వణికిపోయాయి. ఆ స్వరం తెలిసినట్లే ఉంది. ఇది తన తమ్ముడు రాహుల్ గొంతు. కానీ రాహుల్ ఏడాది క్రితమే మరణించాడు. వింత సంఘటనలు, అందులోంచి అరుపులు వినిపించాయి. గది అంతా చల్లగా మారింది. ఫోటో ఫ్రేములు కింద పడిపోయాయి. దారి తప్పిన జ్ఞాపకాలు తనను వెంటాడుతున్నట్లు అనిపించింది. శ్వేత బయటికెళ్లి చూసింది. గేటు దగ్గర ఒక కాగితం. దానిమీద రక్తంతో రాసి ఉంది. నీకు ఏమి జరిగిందో గుర్తుంది కదా? శ్వేతకు శరీరం గడ్డకట్టినట్లయింది. 1 సంవత్సరం క్రితం జరిగిన సంఘటన గుర్తు వచ్చింది. తన తమ్ముడు రాహుల్ ఆ రోజు ప్రమాదంలో మరణించలేదు. అది ప్రమాదం కాదు, అది హత్య. అది ఎవరికీ తెలియదు. కానీ ఎవరు రాశారు ఈ సందేశం? సత్యం ఎదుర్కొనే సమయం. అప్పుడు బల్లమీద పుస్తకం తనంతట తానుగా పడిపోయింది. పుస్తకం ఓపెన్ చేసినప్పుడు అక్కడ రాహుల్ ఫోటో ఉంది. ఫోటో వెనుక రాసి ఉంది, నువ్వు చేసిన పాపం నిన్ను విడిచిపెట్టదు. శ్వేత తట్టుకోలేకపోయింది. నువ్వు బ్రతికుండి ఉంటే నేను తప్పు చేయలేదు రాహుల్, అది నీ తప్పు అని అరుచుకుంది. మళ్ళీ ఫోన్ మోగింది. నీ తప్పు కనుక్కున్న వాళ్ళు వచ్చేస్తున్నారు, బయటకు రా. దారుణ పరిణామం. శ్వేత కంటతడి పెట్టుకుంటూ బయటకు వెళ్ళింది. ఆ చీకటిలో ఆమెను చుట్టుముట్టిన ఊపిరి సావాసాలు వినిపించాయి. దూరంలో రాహుల్ శరీరం లావా రూపంలో కనిపిస్తున్నాడు. నన్ను ఆపడానికి నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ పాపాన్ని ఒప్పుకో. శ్వేత చివరకు భయంతో కుప్పకూలింది. నిజం, నేను నిన్ను తోపులాడించి 10 అడుగుల ఎత్తు నుంచి కింద పడేశాను. కానీ నేను అలా చేయకూడదు. అప్పుడు రాహుల్ రూపం క్రమంగా అంతరించిపోయింది. కానీ ఆమెకు తెలియని విషయానికి ఒకటుంది. అది రాహుల్ కాదు, ఇంకేదో చీకటి శక్తి తనను భయపెడుతూ ఉంటుంది. ఆ క్షణం నుండి ప్రతిరోజు రాత్రి 12 గంటలకు అదే గొంతు వినిపిస్తూనే ఉంది. చివరి మాట, ఇప్పుడు ప్రతి రాత్రి శ్వేత గదిలో నుంచి వింత అరుపులు వినిపిస్తుంటాయి. ఊర్లో వాళ్లకు తెలియదు, అది ఎవరి గుండె చీల్చే అరుపో. ఇది శ్వేత కథ. మీకు నచ్చిందా?